జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మరి జనహిత పాదయాత్రగా తరలి వచ్చినటువంటి మా అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలందరికీ, మహేష్ అన్న గారికి, మీనాక్షి అక్క గారికి, బొజ్జు తమ్ముడు గారికి, అదే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పేరు పేరున ఎమ్మెల్సీలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. ఈ రోజు ఖానాపురం వస్తే గుర్తుకొచ్చేది కడెం ప్రాజెక్ట్. కడెం ప్రాజెక్టు కట్టింది నెహ్రూ గారు. కానీ ఈ రోజు కడెం ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియకుండా 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు కేసీఆర్ కొడుకు. ఆయన ఒక మంత్రి కాబట్టి, అంటే కడెం ప్రాజెక్ట్ ఎక్కడున్నదో తెలియదు, ఖానాపూర్ ఎక్కడున్నదో తెలియదు, ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటిదో తెలియదు. కానీ అమెరికా లేకుంటే ఇంకోటి అయితే ఆయనకు బాగా తెలుసు. కాబట్టి పేదల కడుపు తడిమి చూసి ఏ పేదలకి ఏం చేయాలి అని ఆలోచించేది ఒక్కటి కాంగ్రెస్ పార్టీనే. అది గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలక్క. ఇప్పుడు గౌరవనీయులు మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి 3 పర్యాయాలు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన విశేషమైన అనుభవంతో ఆదిలాబాద్ జిల్లా పరిస్థితులను చక్కదిద్దడానికి వచ్చినటువంటి శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై కాంగ్రెస్. అప్పుడే ఆకలేతుందా? చేతులు లేస్తలేవు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈనాటి జనహిత కార్యక్రమం పిసిసి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ వెళ్ళు మీనాక్షి నటరాజన్ గారికి, అట్లాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి, అట్లాగే ఈనాటి సభాధ్యక్షులు శ్రీహరి గారికి, శాసనసభ్యులు ఎడమ బొజ్జు గారికి, అట్లాగే ఏఐసిసి సెక్రటరీ సంపత్ గారికి, అట్లాగే నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఈనాడు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారికి, అట్లాగే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి, డిసిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లోలి ఇంద్రరెడ్డి గారికి, అట్లాగే వేణుగోపాలాచారి గారికి, సోయల్ బాబురావు గారికి, రేఖా నాయక్ గారికి, విఠలరెడ్డి గారికి, నారాయణరావు పటేల్ గారికి, ఆపురం సత్తు గారికి, కంది శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆడి గజేంద్ర గారికి, ఎంబడి రాజేశ్వర్ గారికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా జనహితం అంటే ప్రజల క్షేమం కోసం, ప్రజల హితం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఒకటి. రెండవది, గడచిన 1.5 సంవత్సర కాలంలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, పారదర్శకంగా పరిపాలన జరుగుతుందా